రైట్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ అభిమానులు గానీ ప్రజలు గానీ అడుగుతున్న ప్రశ్న ఒకటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వస్తారని చెప్పండి. ఇది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి విషయం. ఎప్పుడు వస్తారు? ఈ బెయిల్ పిటిషన్లో వస్తారా, లేక ఈ నెలలో వస్తారా, కనీసం ఇప్పుడు మార్చి తర్వాత అయినా వస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో త్వరలో రావాలని కోరిక. మీరైతే గడప గడపకి సత్యనపల్లిలో తిరుగుతున్నప్పుడు లేడీస్ అంతా విన్న తర్వాత ఒకటే అవుతారయ్యా, ఆ బాబుని ఇప్పుడు బయటకు తీసుకొస్తారు అని. సో మీరందరూ ఉండి తీసుకురాలేకపోతున్నారు అనే బాధ కూడా మన మీద కోపం వ్యక్తం చేస్తుంటారు. వీరన్నిటికీ ఒక కుట్రపూరితమైన రాజకీయాలు నడుస్తున్నటువంటి సందర్భంలో వారి కుట్ర ఇప్పుడైనా భగ్నమవుతుంది. ఏ క్షణంలోనైనా ఆయన బయటకు వస్తారని ఆశిస్తున్నాను మేము. వాళ్ళ ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికలు అయిపోయేదాకా బయటకు రాకోకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తొక్కేయాలని, నలిపేయాలని తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వారి ప్రయత్నాలు విఫలమవుతాయని, సాధ్యమైనంత త్వరలోనే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడనేటువంటి విశ్వాసం మాకున్నది. ఎందుకంటే ఆయన ఏ తప్పుదూ చేయలేదు. న్యాయ వ్యవస్థ మీద అపారమైనటువంటి విశ్వాసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి న్యాయ వ్యవస్థలో ఆయనకి మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, ధర్మం జరుగుతుంది, సాధ్యమైనంత త్వరలోనే వస్తాడనేటువంటి ఉద్దేశంతో, ఆశాభావంతో మేము అందరూ ఎదురు చూస్తున్నాం. ఏ క్షణంలో వస్తాడని ఆశిస్తున్నాం. ఈ 2 ఏళ్ల ప్రయాణంలో ప్రధానంగా జరిగిన కీలకమైన పరిణామం వైఎస్ జగన్ కు సంబంధించిన అరెస్ట్. వైఎస్ జగన్ అరెస్ట్ నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రభావం పార్టీపై పడుతుందని మిగతా రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శలు చేసినా, ఆరోపణలు చేసిన పరిస్థితి మనం చూశాం. వైఎస్ జగన్ అరెస్ట్ తర్వాత పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందంటే ఏం చెప్తారు? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధం చేయడం ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు అందుబాటులో చేయకోకుండా ఉండటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అనేక దీక్షలు చేశారు. విజయవాడలో దీక్ష చేశారు, తెలంగాణలో దీక్ష చేశారు, అనేక దీక్షలు చేశారు. ప్రజల మధ్యకు వెళుతూ ఉన్నారు. ప్రజల మధ్యకు వెళ్లకోకుండా ఆయన కట్టడి చేసి ఆయన అరెస్ట్ చేస్తే, ఆయన దగ్గర నుంచి కమ్యూనికేషన్ కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినిపోతుంది. ఆ తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం ఈ రాష్ట్రాన్ని ఏలుకోవచ్చు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ కార్యక్రమం అంతా జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఆశించినటువంటి పరిస్థితులు ఏమీ జరగలేదు. మీరు ఒకసారి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన ఈ 10 మాసాల్లోనే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు సుమారుగా 6 నుంచి 7, 8, 9, 10 దాకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి కలుసుకుని, మేము కాంగ్రెస్ పార్టీలో ఉండము, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాము, ఇది అన్యాయం, ఇది అక్రమం అని చెప్పి అవసరమైతే తన శాసనసభ్యత్వాలను కూడా వదులుకోవడానికి సిద్దపడినటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు మనం చూశాం. అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలు, ఇవాళ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు చాలా కీలకమైన నేతగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూడా తెలుగుదేశాన్ని వదిలేశారు. సుమారుగా 6-7 శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీని కాదని తన పదవులు పోయినా సరే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలని నిర్ణయించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే ఎంత విశ్వాసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కలిగించింది అని చెప్పడానికి ఇవి చిన్న ఉదాహరణ మాత్రమే. రామ్మోహన్ గారు, ప్రధానంగా అవిశ్వాసానికి సంబంధించిన అంశంలో క్లారిటీ వచ్చింది. టీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టబోతుందనే విషయాన్ని ప్రకటించి తీవ్ర సంచలనం రేకెత్తించిన పరిస్థితి మనం చూశాం. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం తెరపైకి వస్తే ఏం జరిగే అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీ సహకరించే అవకాశం ఉందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉంటుందా? ఇప్పటివరకైతే ఆ పార్టీ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఎలా చూస్తారు? ఇప్పుడు అవిశ్వాస తీర్మానం విషయంలో ఏం జరుగుతుంది అనేది చాలా ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం వైఖరి మీద ఇవాళ అవిశ్వాస తీర్మానం ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వైఖరి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా సహకరించి తీరే కనిపిస్తోంది. ఎందుకంటే అసలు టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెట్టవలసిన అవసరం లేదు. టీఆర్ఎస్ కన్నా ముందుగా ప్రధాన ప్రతిపక్షం తన బాధ్యత నిర్వహణలో అవిశ్వాస తీర్మానం పెట్టవలసినటువంటి అవసరం ఉంది. పైగా ఒకవేళ వాళ్ళు అవిశ్వాస తీర్మానం మర్చిపోతే టీఆర్ఎస్ వాళ్ళు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టమని కోరారు, వైఎస్ఆర్సీపీ కూడా మీరు అవిశ్వాస తీర్మానం పెట్టమని చంద్రబాబును కోరడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మీరు చెబితే మేము అవిశ్వాస తీర్మానం పెట్టాలా? అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెట్టాలో మాకు తెలుసు, ప్రస్తుతం నేను అసెంబ్లీ కూడా రాను, అవిశ్వాస తీర్మానం పెట్టవలసిన సమయంలో మేము పెడతాము, సరైన సమయంలో మా నిర్ణయం చేస్తాము అని చెప్పారు తప్ప ఈ బడ్జెట్ సెషన్ లో మేము అవిశ్వాస తీర్మానం పెట్టము అనే సంకేతాలు ఇండైరెక్ట్ గా ఇచ్చిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో మరి టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఏమి ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంటుంది? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు సహకరిస్తుందా, లేక కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పెట్టినా కూడా ఓటు వేస్తుందా? ఒకవేళ ఓటు వేస్తే మొత్తం పూర్తి ఓట్లను వేస్తుందా, లేకపోతే కొంతమందిని అబ్స్కాండ్ చేస్తుందా? వీటి మీద ఆధారపడి ఉంది. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ మనుగడ
ఇవాళ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నది. కాంగ్రెస్ ను దించాలా, కాంగ్రెస్ ను కొనసాగించాలా, కాంగ్రెస్ తో కలిసిపోవాలా అనేది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. ప్రజలందరూ కూడా అదే ఎదురు చూస్తున్నారు. రైట్. ఒకవేళ ప్రభుత్వం కూలిపోతే, అవిశ్వాస తీర్మానం గట్టెక్కలేక ప్రభుత్వం కూలిపోతే, ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు ఏ మేరకు సిద్ధంగా ఉంది? మొన్న మనం చూసాం కదండి, బై ఎలక్షన్ లో కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా కూడా సిద్ధపడడానికి కావలసినటువంటి ప్రయత్నాలన్నీ మాకు జరుగుతూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కసరత్తులో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మైండ్ అంతా ఇక్కడే పనిచేస్తుంది. ఎప్పుడు ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సర్వసన్నద్దమై ఉన్నది. దానికోసం ఎదురు చూస్తున్నాను కూడా, ఎందుకంటే ప్రజలు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేద్దాము అనేటువంటి తాపత్రయంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి మేము కూడా దాన్ని సర్వసన్నద్దమై ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పడిపోతే త్వరలో ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. రైట్. మొత్తానికి 2 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సంచలనాలకు వేదికైంది, అనేక విజయాలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలు, పరిశీలకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమృతరాంబాబు గారు.